ఎవ్రీబడి సర్జన్ వచ్చి చైనాలో వుహాన్ ప్రాంతంలో హైదరాబాద్లో పేషెంట్ ఒక మల్టీనేషనల్ హాస్పిటల్లో. సో ఇక్కడ 3000 కిలోమీటర్స్ దూరం సర్జరీ సక్సెస్ఫుల్గా అయింది 90 మినిట్స్లో. పేషెంట్ హ్యాస్ రికవర్డ్ ఫ్రమ్ ద సర్జరీ విత్ లెస్ బ్లడ్. సో ఇవన్నీ కూడా ఎందుకు నేను చెప్తున్నాను అంటే, ప్రజెంట్ మనం ఈ ఏఐలో ఎన్నో విధాలుగా కొన్ని సాంకేతిక నైపుణ్యాలు ఉన్నటువంటి డాక్టర్స్ని, తర్వాత మనం నేర్చుకున్నటువంటి నాలెడ్జ్ కూడా ఉపయోగించుకోవాలి అనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ ఉంటారు. ఇదొక ఎక్స్పెరిమెంట్ అని కాదు, నెక్స్ట్ రాబోయే రోజుల్లో మనం రోబోటిక్స్ కూడా సర్జరీ చేసే యొక్క ఫీచర్స్ని మనం చూడొచ్చు. ఇప్పుడు నేను లాస్ట్ టైం ఐఐసి బ్యాంకుకి వెళ్ళినప్పుడు ఈ రోబోటిక్ సిస్టమ్ని కంప్లీట్గా అండర్స్టాండ్ చేసుకున్నాను. ఫస్ట్ ఏంటంటే, ఆ రోబోటిక్ ఆర్మ్ని ఎక్కడో ఒక చోట ఉంటుందన్నమాట, ఇంకొక రోబోటిక్ ఆర్మ్ ఇంకో చోట దగ్గర ఉంటుంది. మనం ఏదైనా సరే అక్కడ రోబోటిక్ ఆర్మ్తో ఏదైనా రాసామనుకోండి, అక్కడ రోబోటిక్ సేమ్ ఆర్మ్ వచ్చి ఇంకొకటి సేమ్ రియాక్షన్ ఇస్తుంది అనమాట. ఇలా జాయిస్టిక్స్ ఉంటాయి డాక్టర్స్ దగ్గర, కంప్లీట్గా 3D జాయిస్టిక్స్ అనమాట. ఇక్కడ ఆపరేట్ చేస్తే అక్కడ ఇంప్లిమెంటేషన్ అవుతుంది. సో ఇది చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని రిమోట్ విలేజెస్లో ఈ టెలి సర్జరీ సర్వీసెస్ని యూస్ చేస్తే ఎన్నో ప్రాణాలని ఆపొచ్చు అనమాట. సో ఏంటి, మనిషి ప్రాణం విలువ ఎవరికి తెలుస్తుంది? ప్రాణం అనేది విలువ ఎవరికి తెలుస్తుందంటే, సో ఎవరైతే దాన్ని అనుభవించారో వాళ్ళకి తెలుస్తుంది. సో మనం ఏ విధంగా చెప్పొచ్చు అంటే, ఈ మెడికల్ సర్వీసెస్ అనేది ఎంతోవరకు చాలా అప్గ్రేడ్ అయిపోయి, మనిషికి చిన్న ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి నేడు డాక్టర్స్ని కానీ లేటెస్ట్ టెక్నాలజీస్ కానీ యూజ్ చేసి ప్రజెంట్ జరుగుతుందన్నమాట ఈ కంప్లీట్గా మెడికల్ సర్వీసెస్ అన్నీ కూడా. సో మనం రాబోయే రోజుల్లో ఈ మెషిన్ కూడా ఈ కంప్లీట్గా ఈ విధానాన్ని పూర్తిగా అండర్స్టాండ్ చేసుకునేసి డాక్టర్స్ కూడా యాక్యురసీ లెవెల్లో, మనం యాక్యురసీ 98% అంటే 99-100%లో ఈ రోబోటిక్స్ ఆర్మ్స్ అనేవి ఆపరేషన్స్ కూడా చేసే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఇవి కూడా చూడొచ్చు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఫేస్బుక్ కూడా మీరు యాక్టివ్గా ఉండగలిగితే నేను న్యూ టెక్నాలజీలో ఉన్నటువంటి కొన్ని ఇన్ఫర్మేటివ్ థింగ్స్ని నేను షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.